హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. మాంగళ్యం 85 భాగం. అభికి మెలకు వచ్చే సమయానికి అతన్నే చూస్తూ కూర్చుంది తేజు. నవ్వుతూ ఆమెని మీదకి లాక్కుని ముద్దు పెట్టాడు గట్టిగా. దేవుడా, పొద్దున్నే మొదలు పెట్టేశాడు అంటూ అతని మీద నుంచి లేస్తూ చిరుకోపంగా అంది తేజు. నిన్న మిస్ అయ్యానమ్మా, నీకేం తెలుసు నా బాధ, హాయిగా ఉన్నావు అన్నాడు. నేనా హాయిగా ఉన్నానా? అబద్ధాలు చెప్పకు. నువ్వు మాట్లాడట్లేదని ఎంత బాధపడ్డానో తెలుసా? అంత బాధ ఎవడు పడమన్నాడు? వచ్చి మాట్లాడొచ్చుగా. ముత్యాలు రాలుతాయా? కంగ్రాట్స్ చెప్పాను, నీ నోటి నుంచి తిరిగి మాట వచ్చిందా అంది కళ్ళెర చేస్తూ. అంతకన్నా రొమాంటిక్గా సగం స్వీట్ ఇచ్చాను కదే. సరే అది పోనీ, నిన్న పొద్దున కాఫీ ఇచ్చి సారీ చెప్దామనుకున్నా. నేను సారీ చెప్తానని నువ్వు ఆ డ్రెస్సే వేసుకోలేదు. వేసుకోవాలిగా అంది. ఏంటమ్మా, నేనేమైనా కలగన్నానా అప్పుడే చెప్తావని? అయినా హర్ట్ అయింది నేను, కోపం వచ్చింది నాకు. నువ్వు సారీ చెప్పకపోవడానికి కూడా నేనేనా? దారుణంగా నిందలేస్తున్నావే అన్నాడు. ఏం కాదు, నేను ఇంకా బెటర్ సారీ చెప్పేద్దాం అనుకున్నా. అసలుకైతే తప్పు ఎవరి వైపునున్నా భర్తలే సారీ చెప్పాలంట అంది గడుస్తనం చూపిస్తూ. అని నీకెవరు చెప్పిన ఎదవెవడు అన్నాడు అవి. అందరూ అంటుంటారు. ఏడ్చావులే అన్నాడు బెడ్దిగుతూ. అభి అని చేపట్టుకుంది తేజు. నేను ఎప్పుడూ అనుకోలేదు, అసలు ఆ థాట్ కూడా లేదు నువ్వు ఆ అమ్మని వేరేగా చూస్తావని. నా ఇంటెన్షన్ వేరే, నాదే తప్పు, సరిగ్గా కన్వే చేయలేదు నీకు అంది బాధగా అతన్ని కౌగిలించుకుంటూ. నాకు తెలుసురా, కోపం ఏం రాలేదు. ఎవరిని అన్నా పెద్దగా ఏమనిపించదు, కానీ మన వాళ్ళు చిన్న మాట అన్నా పెయిన్ హార్ట్కి వస్తుంది. నాకు అంతే. బట్ అర్థమైందిలే, నువ్వేంటో తెలుసుగా అన్నాడు మనసులో భారం దిగి నవ్వింది చిన్నగా. సో నిన్న నీ కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయలేదో చెప్పనా అని అడిగాడు. ఎందుకన్నట్టు చూసింది తేజు. 10 minutes బ్రష్ చేసి వస్తా అని వెళ్ళాడు. ఇది కూడా వచ్చాకే చెప్పొచ్చుగా, ఎందుకు ఊరించడం అనుకుని మూతి తిప్పి రూమ్ సర్దడం మొదలుపెట్టింది తేజు. అతని ల్యాప్టాప్కి ఛార్జింగ్ పెట్టడానికి బ్యాగ్ తీయగానే ఏవో డాక్యుమెంట్స్ కనిపించాయి. తీసి చూసింది. అంతలోనే అభి వచ్చేసి వెనక నుంచి ఆమె చుట్టూ చేతులేసి తన ఒక కవళికలను గమనించసాగాడు. చదవడం పూర్తిగానే ఆమె కళ్ళు ఆనందంతో మెరిశాయి. అభి, అభి ఇది నిజమేనా? తీసుకున్నావా నువ్వు? అపనమ్మకంగా అడిగింది అతన్ని డాక్యుమెంట్స్ని మార్చి మార్చి చూస్తూ. నమ్మాలంటే ఎక్కడికి వెళ్ళాలో చెప్పు అని కవ్విస్తూ. అభి అంటూ చూసి, నిజంగానే తీసుకున్నావా? కానీ ఎలా? ఎలా ఇచ్చేశాడు మాధవరావు అంది అభి ఇంటి డాక్యుమెంట్స్ అతని పేరు మీద రిజిస్టర్ అయి ఉండడం చూసి. ఆ ప్రాజెక్ట్కి నేను ఓడిపోతే ఆఫీస్ నుంచి వెళ్ళిపోవాలని బెట్టుకట్టాడు. గెలిస్తే నా ఇంటిని నేను చెప్పిన రేట్కి నాకు అమ్మేయాలని కండిషన్ పెట్టాను. గెలిచాను. మన ఇల్లు మనకొచ్చేసింది. నిన్నంతా వీటి కోసమే సరిపోయింది అన్నాడు అభి. ఆఫీస్ వదిలి వెళ్ళిపోవాలని బెట్ కట్టాడా? ఎలా ఒప్పుకున్నావు అభి? మావయ్య గుర్తుగా ఇల్లు ఎంత ముఖ్యమో ఆ ఆఫీస్ కూడా అంతే కదా అంది కాస్త కంగారుగా. కూల్ తేజు, నా టాలెంట్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే రెడీ అయ్యాను. ఈ ప్రాజెక్ట్ కోసం డీల్కి వస్తున్న అన్ని కంపెనీస్ ఆల్రెడీ చేస్తున్న ప్రాజెక్ట్ డెమోస్ తెలుసుకున్నాను. సో కాస్త ఐడియా వచ్చింది వాళ్ళ వర్క్ మీద. నాది వాళ్ళకన్నా డిఫరెంట్గా యూనిక్గా ప్రజెంట్ చేస్తాను. ఆబ్వియస్లీ ఈ ప్రాజెక్ట్ నాకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. థింక్ పాజిటివ్. ముందు మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. అలా వెళ్ళాను కాబట్టే ఇప్పుడు ఇది మనకు వచ్చేసింది అన్నాడు నవ్వుతూ. తేజు కూడా నవ్వి అతన్ని గట్టిగా హత్తుకుంది. అత్తకి తెలిస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. నువ్వు ఈ విషయం నైటే ఎందుకు చెప్పలేదు? ఇంత ముఖ్యమైన మ్యాటర్ పట్టుకుని సోది వేశావు నాతో అంది కినుకగా. అది కూడా నాకు ఇంపార్టెంటే అన్నాడు వెంటనే. ఆ టాపిక్ పొడిగించడం తనకే డేంజర్ అని పద అత్తకి చెబుదామని తొందర చేసింది. హాల్లోనే కూర్చుని లక్ష్మి ఇచ్చిన కాఫీ తాగుతున్న మాల్ని, కిందకొస్తున్న కొడుకు కోడల్ని చూశారు. నిన్నటి రోజున మూకి యుద్ధం చేసుకున్న ఇద్దరు ఈరోజు చేతులు పెనవేసుకుని మెట్లు దిగుతుంటే లోలోన నవ్వుకున్నారు. తేజు చేతులు వెనక్కి పెట్టి దాచిన డాక్యుమెంట్స్ని అలాగే ఉంచి, అత్త హ్యాపీ మార్నింగ్, హ్యాపీస్ట్ మార్నింగ్ అంది గట్టిగా.
ఏమైంది అని అడిగారు ఆవిడ తేజు అత్యుత్సాహం చూసి. వెయిట్ మమ్మీ అని భారతి గారి రూమ్కి వెళ్ళి ఆవిడ్ని కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి మాలిని పక్కన కూర్చోబెట్టాడు అభి. ఏంట్రా అంత సంతోషంగా ఉన్నారు అని అడిగారు భారతి అల్లుడిని చూస్తూ. గుడ్ న్యూస్ అత్తయ్య, అందుకే అన్నాడు అభి ముఖంలో కూడా సంతోషం చూపిస్తూ. ఏంటర్రా అది, ఏదైనా శుభవార్త చెప్పబోతున్నారా? ఈ ఇంట్లో చిన్నపిల్లల కేరింతలు వినబడే రోజులు వస్తున్నాయా అని ఆత్రంగా అడిగారు మాలిని. ఆ మాటకి అభి తేజుని చూడగానే ఏటూ చూస్తూ కళ్ళు దించేసింది వాళ్ళని ఫేస్ చేయలేక. ఆమె అలా బ్లష్ అవుతుంటే నిజమే అనుకున్నారు వియ్యపురాళ్ళు. కాదు మమ్మీ, వేరే అన్నాడు అభి. కాదా అంటూ నిరుత్సాహపడిపోయి ఇంకేంటి మరి అని అడిగారు. కళ్ళు మూసుకో అంటూ మాలిని గారి కళ్ళు మూసి ఆవిడ చేతిలో డాక్యుమెంట్స్ పెట్టింది తేజు. ఏంటివనుకుంటూ చూశారు. ఓపెన్ చేయగానే చూచాయిగా అర్థమైంది. అభి, ఇవి అంటూ ఆగిపోయారు మాట రాక. మన ఇంటి డాక్యుమెంట్స్ మమ్మీ, ఇక మనిల్ని అది అన్నాడు తల చేతులు పట్టుకుంటూ. భారతి కూడా చాలా సంతోషంగా చూశారు. నిజం చెప్తున్నావా అంటూ డాక్యుమెంట్స్ని మళ్ళీ మళ్ళీ చూసి మన ఇంటిని మనకి తెచ్చేసావా అభి, నా బంగారమే అంటూ కొడుకును ముద్దు పెట్టుకుని సంబరపడిపోయారు. 30 ఏళ్లుగా కాపురం చేసిన ఇల్లు, చనిపోయిన భర్త జ్ఞాపకాలన్నీ ఆ ఇంట్లోనే ఉండడంతో అది ఆవిడికి ఎంత ముఖ్యమో వాళ్ళ ముగ్గురికి తెలుసు. ఎలా వచ్చిందని అడగడంతో క్లుప్తంగా చెప్పాడు అభి. ఎప్పుడు వెళ్దాం మరి అని అడిగారు మాలిని వెంటనే. నీ ఇష్టం మమ్మీ అన్నాడు. ఉండు, ఇప్పుడే వస్తాను అని రూమ్లోకి వెళ్ళి కాసేపటికి వచ్చారు. పంతులు గారికి ఫోన్ చేశానురా, ఇంకో 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పారు. ఆ రోజు గృహప్రవేశం పెట్టుకుందామన్నారు సంతోషంగా. మన ఇల్లే కదా మమ్మీ, మళ్ళీ కొత్తగా ఎందుకు అన్నాడు అభి. పాతదే అయినా మళ్ళీ కొత్తగా వెళ్తున్నాం. నువ్వు కూడా కొత్త జీవితం ప్రారంభించావు, ప్రవేశం చేయాల్సిందే. సరే అన్నాడు తల్లి ఇష్టాన్ని కాదనకుండా. భారతి, ఇక్కడ నువ్వు ఒక్కదానివే ఉండడానికి వీల్లేదు, అందరం ఒకే చోటు ఉందాం అంతే అని ఆర్డర్ వేశారు మాలిని. అప్పుడు చెప్పినా వినిపించుకోదని చూద్దాంలే అన్నట్టు బదిలిచ్చారు భారతి. ఇంకా 10 రోజులే ఉంది. ఎవరూ లేక అసలు ఆ ఇల్లు ఎలా ఉందో ఏంటో అంతా బాగు చేయించాలి, మొత్తం శుభ్రం చేయాలి. ఆ పనులన్నీ రేపటి నుంచే మొదలు పెట్టాలని హడావిడిగా మాట్లాడేస్తున్నారు వాళ్ళని. రేపా అంది తేజు. ఏమైంది, నీకు కుదరదా? రేపటి నుంచి మా డిపార్ట్మెంట్లో వర్క్షాప్ ఉందత్త, కొన్ని యాక్టివిటీస్ నేనే లీడ్ తీసుకున్నాను, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అంది తేజు నిరాశగా. నువ్వు లేకుండా ఎలాగే అని డీలా పడిపోయారు మాలిని. ఏమైందిలే మాలిని, ఇంట్లోకి వెళ్ళే టైంకి కాదు కదా, అక్కడ పనులన్నీ లక్ష్మిని తోడుగా పెట్టుకుని నువ్వే చేయించు, చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా అన్నారు భారతి. అయినా కూడా ఇంతకాలం తర్వాత ఇంటికి వెళ్ళబోతుంటే కోడలు లేకుండా ఎలా, ఇంకో రోజు వెళ్దాంలే. దానికోసం వాయిదా వేస్తూ వెళ్తే ఫంక్షన్ పెట్టుకునే రోజుకి పని అవ్వాలి కదా. ఏం కాదులే, గృహప్రవేశం ఎలాగో వాళ్ళిద్దరే చేస్తారు. ఇంత చిన్నదానికి కూడా సెంటిమెంట్ చూపించుకో, మంచి పని తొందరగా మొదలు పెట్టేయాలి అన్నారు భారతి. అదే నిజమనిపించి మిగతా వాళ్ళు ఒప్పుకున్నారు. నిన్ను డైవర్ట్ చేయడానికి ఫేక్ కాల్ చేసినందుకు మాధవరావుని ఏం చేయకుండా వదిలేసావు, అలా చేస్తే గెలవలేను అన్నావు, దీనికోసమేనా? రూమ్లోకి వస్తూనే అడిగింది తేజు. అవునంటూ దాంతోపాటు నీతో మాట్లాడాక ఇంకో రీజన్ కూడా చేరిందన్నాడు అభి. నా వల్ల ఏంటా అనుకుని ఏంటది అని అడిగింది. శ్రావణి గురించి భయపడుతున్నావు కదా, తనకి దూరంగా ఉండాలని అరిచావు. సో ఆ ప్రూఫ్స్ చూపించి ఇన్ఫ్యాక్ట్ బ్లాక్మెయిల్ చేశా మాధవరావుని, శ్రావణి ఆఫీస్కి రాకూడదని అన్నాడు. అప్పుడేదో తొందరపాట్లో అన్నాను కానీ అది రావడం మానేసినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అభి. నువ్వు ఒప్పుకునే స్టేజ్లో లేవుగా రోజు, ఏదో నీ తృప్తి కోసం అంతే. మరి అదేముంది, ఒప్పుకోదే అంత తేలిగ్గా? ఐ డోంట్ నో, నేను మాధవరావుకి చెప్పానంతే. శ్రావణి ఫోన్ చేసినట్టు పిల్లలు పుట్టారని అత్త సుమతి అత్తయ్యకి చెప్పేసింది. అంతేనా, ఇంకేమైనా అని అడిగాడు అభి వెంటనే. లేదు, అంతే. కానీ నిజాలు ఎన్ని రోజులు దాక్తాయి, తెలిసిన రోజు పడుతుంది దానికి శిక్ష అంది కచ్చగా. ఏం పడుతుంది చెప్పు అన్నాడు అభి. ఏమీ పడదా, అత్తారింట్లో తనకి గౌరవం ఉంటుందా,
భర్త దృష్టిలో విలువ ఉంటుందా? అంతకుముందున్న ప్రేమ, బాధ్యత అలాగే చూపించగలడా వరుణ్? వాళ్ళ అమ్మానాన్నల ముందు తల ఎత్తుకోగలదా? వాటిని కేర్ చేసేదే అయితే అసలిలా తయారవుతుందా తేజు? మీరంతా ఏదో అవుతుందనుకుంటున్నారు కానీ ఏం కాదు అన్నాడేదో ఆలోచిస్తూ. ఆశ్చర్యంగా చూసింది తేజు. ఎందుకభి? వరుణ్ వద్దనుకుంటాడు కదా నిజం తెలిస్తే? విడాకులైనా తీసుకుంటాడు. వద్దనుకుంటే దూరంగా పంపేయడానికి ఫ్రెండ్ కాదు తను. వరుణ్ణి పెళ్లి చేసుకుంది. నిజాలు తెలిస్తే వాళ్ళకే ఎదురు తిరుగుతుంది. డివోర్స్ కావాలన్నా శ్రావణి ఇవ్వాలిగా. అసలు ముందు నిరూపించాలిగా. మాధవరావు పరువు పోతుందని ఆలోచిస్తాడు ముందు. శరణ్ ఎంత మంచివాడైనా కోర్టులో చెల్లి క్యారెక్టర్ గురించి పెళ్లికి ముందే ఎవరితోనో తిరిగి కడుపు తెచ్చుకుంది, సాక్ష్యం నేనే అని తప్పుగా చెప్పగలడా? వరుణ్ అంటే ఇష్టం లేక శ్రావణినే విడాకులు తీసుకుంటే తర్వాత ఇప్పటికే ఆమె పేరు మీద ఉన్నవి కాకుండా భరణం కింద వాళ్ళ ఆస్తిలో ఏదైనా అడగొచ్చు. అయినా అది వాళ్ళ ప్రాబ్లం. కానీ అందులో భాగంగా డాడీ కంపెనీ షేర్సే అడిగితే తనకి ఆల్రెడీ పార్ట్నర్షిప్ ఉంది. వాళ్ళ నుంచి కూడా తీసుకుని మనల్ని టార్గెట్ చేస్తుంది అన్నాడు అభి. అవును నిజమే. అసలే నేనంటే పడదు. నువ్వు ఆ కంపెనీని వదలలేవు. ఒక కుటుంబం నుంచి వ్యక్తిని దూరం చేయడం కూడా అంత ఈజీ కాదు. అది కూడా శ్రావణి లాంటి మనిషిని. మరెలా? అంది తేజు. చూద్దాం. ఇది వరుణ్ లైఫ్తో కూడా ముడిపడుందిగా. వాడు ఏం డిసిషన్ తీసుకుంటాడో. ఇప్పుడే అన్నావు కదా వరుణ్ ఏదో ఒకటి డిసైడ్ అయినా శ్రావణి ఒప్పుకోదని. ఒప్పుకోదు. కానీ తనంతట తనే వెళ్ళిపోయే పరిస్థితి వస్తే ఈజీ కదా. లేకపోతే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. సర్లే, మనకి లేట్ అవుతుంది, రెడీ అవ్వు అన్నాడు. నిజమే కానీ వస్తుందా ఎప్పటికైనా ఆ రోజు అని ఆలోచిస్తూ ఉండిపోయింది తేజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.